అశ్వగోళాది కషాయం. కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. అశ్వగోళాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అశ్వగోళ చూర్ణం, సునాముఖి చూర్ణం, కరక్కాయ పొడి. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ ఏం చేద్దాం? మనం కషాయం తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ పౌడర్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి మనం ఒక గ్లాస్ వాటర్ని కొంచెం మరిగించుకుంటే సరిపోతాం. సో మనం అశ్వగోళ అన్నాం కదా, ఈసెబ్గోల్ అని ఎప్పుడైనా విన్నారా మీరందరూ? చాలా తక్కువ మంది వినుంటారు మ్యామ్, నాకు తెలిసి అందరికి తెలీదు ఈసెబ్గోల్ సీడ్స్ అంటే. సో కాన్స్టిపేషన్ బాగా ఉన్న వాళ్ళకి మాత్రం ఆ ఈసెబ్గోల్ అనేది వినే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవడానికి తిరగని మెడికల్ షాప్ ఉండదు, ట్రై చేయని రెసిపీస్ అనేటువంటి ఉండవు. సో ఆ దానిలోనే ఈసెబ్గోల్ హస్క్ అనమాట, అంటే సీడ్స్ పైన ఉన్నటువంటి పొట్టు ఉంటుంది చూసారా, ఈసెబ్గోల్ సీడ్స్ పైన ఉన్నటువంటి పొట్టు, దానిని మనం ఈరోజు తీసుకుంటున్నాం అనమాట. అది ఇలా ఉంటుంది, చాలా కొబ్బరి పొడి లాగా ఉంటుంది. అవునవును, కరెక్టే. సో దీన్ని ఒక స్పూన్ వేసుకున్నాం. సో చూసారు కదా, ఈసెబ్గోల్ హస్క్ అనమాట. ఇదిగో ఎగ్జాక్ట్ కొబ్బరి అంటే డ్రై కోకోనట్ పౌడర్ లానే ఉంది. ఇది మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ అంటే మోషన్ రాకుండా మలబద్ధకంగా ఉంటే కనుక ఇది తీసుకోండి, ఓకేనా? ఇది వేసిన ఒక స్పూన్ వేయండి. అలానే సున్నాముఖి చూర్ణం అనమాట, ఇది కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. అండ్ ఈజీగా కూడా మనకి సున్నాముఖి కొమ్మలు అని కూడా దొరుకుతాయి, అంటే రా ఫామ్లో దొరుకుతాయి, ఇట్లా పౌడర్లా కూడా దొరికిపోతుంది. మనం ఇప్పుడు సున్నాముఖి పౌడర్ తీసుకుంటున్నాం. ఓకే, ఇది ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాం. మనందరికీ తెలిసినటువంటి కరక్కాయ పొడి, ఇది ఒక హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాం. సో చూసారు కదా, కరక్కాయ ఇప్పుడు ఆల్రెడీ ఒక జిగురు లాగా వచ్చేసింది మ్యామ్. యాక్చువల్గా జిగురు టెక్స్చర్ లాగా మీకు. సో ఇది బాగా జిగురుగా ఉన్నట్టుంది కదా? అవునవును. ఎందుకంటే ఈసెబ్గోల్ ఎఫెక్ట్ అనమాట, ఎందుకంటే మనం క్రానిక్ కాన్స్టిపేషన్ అని చెప్పాం కదా. సో మనకి ఎప్పుడైతే మోషన్లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుందో అప్పుడు అది మన లార్జ్ ఇంటెస్టైన్ నుంచి బయటికి రావడానికి, రెక్టమ్ వరకు రావడానికి అది ఆ ఫోర్స్ కానివ్వండి ఆ ఎఫెక్ట్ ఉండదన్నమాట. సో ఈ ఈసెబ్గోల్ ఏం చేస్తుందంటే మోషన్లో ఉన్నటువంటి వాటర్ కంటెంట్ని అందిస్తూ అండ్ ఈజీగా లాక్సేటివ్ లాగా, అంటే ముందుకి ఆ మోషన్ అంతా కూడా రెక్టమ్ వరకు రావడానికి ఏవైతే మజిల్స్ యొక్క పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అవసరం పడితే అవన్నీ కూడా ఇచ్చేస్తాయి. సో అలాగే పనిచేస్తుంది అనమాట. మరి ఇది చూసారు కదా, ఒక పొంగు వస్తుంది, వచ్చాక ఇమీడియట్ గా ఆఫ్ చేసి మనం తీసుకుందాం. ఏ టైంలో తీసుకోవాలి, ఎంత తీసుకోవాలో కూడా చెప్పండి మ్యామ్. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇది ముఖ్యంగా రాత్రి పడుకునేటప్పుడు తీసుకుంటే దీని యొక్క బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. ఒకవేళ బాగా కాన్స్టిపేషన్ ఉన్నది, మనం ఒకసారి తాగినా కానీ ఆ మోషన్ ఫ్రీ అవ్వట్లేదు, అలానే కడుపులో కొంచెం అజీర్తి లాగా ఉన్నట్టు అనిపిస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. మార్నింగ్ నైట్ కాదు, మామూలుగా రాత్రి కూడా తీసుకుంటారు కదా? అదే అంటున్నారు, రాత్రి పూట ఖచ్చితంగా తీసుకోవాలి, మోషన్ ఫ్రీగా అవుతుంది. ఒకవేళ రాత్రి తీసుకున్న ఎర్లీ మార్నింగ్ మనకి ఫ్రీగా మోషన్ అవ్వలేదంటే మళ్ళీ ఉదయం కూడా తీసుకోవచ్చు అనమాట. సో 2 పూటలు కూడా తీసుకోవచ్చు. కానీ ఇది క్వాంటిటీ మాత్రం మనకి ఎప్పుడైతే హార్డ్ మోషన్స్ ఉంటాయి అప్పుడు మాత్రం ఇంత క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి మనం చెప్పినంతగా. ఎందుకంటే దీని యొక్క మోతాదు అధికంగా తీసుకున్నట్లయితే మనకి లూజ్ మోషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అప్పుడు మనం డయేరియా, డిసెంట్రీ అంటాం కదా, అంటే రక్తంతో కూడినటువంటి విరేచనాలు రావచ్చు. తర్వాత డీహైడ్రేషన్తో పాటు మళ్ళీ మన కళ్ళు తిరగడం, గిడ్డినెస్, ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే లాక్సేటివ్ కాబట్టి. సో మన కొన్ని రీసెర్చెస్లో కూడా ఎలా చెప్పాయంటే మనం ఎక్కువ క్వాంటిటీ యూస్ చేసినప్పుడు మనకి శరీరంలో న్యాచురల్గా ఉన్నటువంటి కాల్షియం, ఫాస్ఫరస్ ఎలిమెంట్స్ కూడా వెళ్ళిపోయినాయి అనమాట. అందుకనే దీని మోతాదు మాత్రం కరెక్ట్గా తెలుసుకొని మనం ఎంతైతే యూస్ చేస్తామో అంతే వాడండి. ఓకే మ్యామ్. మనం ఫిల్టర్ చేసుకోవాలి. అవసరమా? అవసరం లేదు కదా ఫిల్టర్, అంతా చూర్ణంలానే ఉండింది. చాలా జిగురులాగా వస్తుంది కదా, అంటే ఈ టెక్స్చర్ మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట, అంటే మన మోషన్ ఎంత ఫ్రీగా రావడానికి ఈ మెడిసిన్ అనేది ఉపయోగపడుతుంది అనేది. యూజువల్గా మనం చెప్తూ ఉంటాం కదా, సో ఏదైనా ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్ కానీ దాని యొక్క అపియరెన్స్ని బట్టి మనకి దాని యొక్క బెనిఫిట్స్ అన్ని మనకు తెలుస్తుంటాయి. సో దిస్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అలానే ఇంకా మనకి ఎక్కువ గ్యాస్ పాస్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ గ్యాస్ని కూడా అంటే కంట్రోల్ చేస్తూ ఎక్కువ గ్యాస్ రిలీజ్ అవ్వకుండా, ఒకవేళ రిలీజ్ అయితే ఈజీగా వెళ్ళిపోయేటట్టుగా కూడా మనకి మెడిసిన్ అనేది హెల్ప్ అవుతుంది. మన జీర్ణాశయ శక్తి కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడం, మళ్ళీ అపిటైట్ కూడా ఇంక్రీజ్ అవ్వడం, ఆకలి కూడా రావడం. ఓకే, సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి అశ్వగోళాది కషాయం రెడీగా ఉంది.
చూసారు కదా అశ్వగోళాది కషాయం. ఆలస్యం చేయకండి. సో ఇప్పుడైతే కనుక ఆలస్యం అమృతం విషం. ఖచ్చితంగా చూసిన వెంటనే ఫాలో అయిపోవాలంతే. అలా చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత చేద్దాంలే చూద్దాంలే వెళ్ళిపోతుంది బ్రెయిన్లో నుంచి. సో మరి ఇంత ఆరోగ్యాన్ని మనందరికీ అందించే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అశ్వగోళాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అశ్వగోళ చూర్ణం, సునాముఖి చూర్ణం, కరక్కాయ పొడి. అశ్వగోళాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 1 గ్లాసు నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక 1 చెంచా అశ్వగోళ చూర్ణము, 1/2 చెంచా సునాముఖి చూర్ణం, 1/2 చెంచా కరక్కాయ పొడి వేసి కలుపుకొని 1 పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాసులోకి వడపోసుకుంటే మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణాశయ శక్తిని, ఆకలిని పెంచే అశ్వగోళాది కషాయం రెడీ.